కొమరం భీం జిల్లా కెరమరి మండలం జోడే ఘాట్ను మంత్రి సీతక్క సందర్శించారు. అనంతరం గిరిజన పోరాట వీరుడు భీం విగ్రహానికి మంత్రి సీతక్క నివాళులర్పించారు. పర్యాటక ప్రాంతమైన జోడే ఘాట్ సందర్శకులకు, ఇక్కడి ఆదివాసీ ప్రజలకు వసతి కల్పనకు పర్యాటక శాఖ నుంచి 5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో మరి ఆదివాసులు అత్యంత ఘనంగా నిర్వహించుకునేటువంటి జంగుబాయి జాతర నడుస్తూ ఉంది. ఈ జాతర ఈరోజు మేము కూడా మొక్కుకోవడంతో పాటు మా అందరి ఆరాధ్య దైవం విల్లంబుల మీద వీరుని సంతకంగా మిగిలిపోయినటువంటి మా యొక్క పోరాట యోధుడు, ఆదివాసులకు ఈరోజు ఇన్ని హక్కులు వచ్చినాయంటే మరి దాని వెనుక వారి యొక్క ప్రాణత్యాగం, పోరాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జోడేఘాట్లో మరి కొమరం భీం గారికి నివాళులర్పించి ఈ జోడేఘాట్ను ఒక చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్రాంతంగా, హిస్టరీ ప్లేస్గా, చరిత్రను తిరగరాసినటువంటి ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క జోడేఘాట్